అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. తర్వాత ఇంకో మాట ఏంటంటే, ఇది చాలా క్రిటికల్ పాయింట్ అండి. అందరూ అర్థం చేసుకోండి. ముఖ్యంగా త్రిబుల్ ఆర్ గారు అర్థం చేసుకోండి, మీరు అర్థం చేసుకోండి, త్రిబుల్ ఆర్ గారిని అనుసరించే వాళ్ళు అర్థం చేసుకోండి, అందరూ అర్థం చేసుకోండి. బీసీసీ అనేది ఎక్కడి నుంచి వచ్చిందని త్రిబుల్ ఆర్ గారే చెప్తున్నారు. దాన్ని పాటించాలా వద్ద అనేది మీరు ఈ ఒక్క పాయింట్లో మీకు అర్థమైపోద్ది. రిజర్వేషన్ బెనిఫిట్స్ అని 36లోనే బ్రిటిష్ వాడే పెట్టాడు. ఇది కులమే లేని క్రిస్టియానిటీలోకి మీరు వెళ్ళి ఆ మతానికి కులాన్ని ఆపాదించటం, ఆ మత నియమాలని ఉల్లంఘించడం అవుతుంది. కాబట్టి ఇది 1950లోనే కాకుండా 36లో మొట్టమొదటిసారిగా రిజర్వేషన్స్ బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు కూడా ఈ రూల్ ఉంది. బ్రిటిష్ వాడు పెట్టిన రూల్ అన్నాడు ఆయనే. బ్రిటిష్ వాడు అన్నాడట, ఎస్సీలు ఎవరైనా క్రిస్టియానిటీలో పోతే వాళ్ళకి రిజర్వేషన్ వర్తించదని 1936లో పెట్టాడు అన్నాడు ఆయన. నేనేమనలేదు. మీరు చెప్పండి పెద్దలు, బ్రిటిష్ వాడు పెట్టిన రూల్ మనం పాటించాలా, అంబేద్కర్ గారు పెట్టిన రూల్ పాటించాలా? అంబేద్కర్ గారు 1949 నవంబర్ 26న ఆయన రాజ్యాంగం కంప్లీట్ చేసి ఇచ్చినప్పుడు బ్రిటిష్ వాడు పెట్టిన రూల్ని తీసేసాడు ఆయన. బ్రిటిష్ వాడు పెట్టిన రూల్ ఏదైతే ఉందో, ఇక్కడ దళితుడిగా పుట్టినోడు ఆడు ఏ కులంలో ఉన్నాడు చచ్చేదాకా ఆడి మీద వివక్ష ఉంటుంది కాబట్టి ఈ మతం అనేది దానికి వర్తించదని బ్రిటిష్ వాడు పెట్టిన రూల్ని అంబేద్కర్ తీసేశాడు. ఆయన తీసేసిన తర్వాత, ఆయన రాజ్యాంగం వీళ్ళ చేతిలో పెట్టిన తర్వాత ఒక 6 నెలల తర్వాత అనుకుంటా అండి, మళ్ళీ ఆ బ్రిటిష్ వాడు పెట్టిన రూల్ని తెచ్చి పెట్టాడు. మరి మామూలుగా బ్రిటిష్ వాడు ఏదైనా చేస్తే ఆయన ఎవరైనా సమర్థిస్తాడు, దేశద్రోహం అంటారు కదా. మరి ఇక్కడ బ్రిటిష్ వాడు పెట్టిన రూల్ని ఎవరో ఒకవేళ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా పెట్టారనుకో, వాళ్ళని దేశద్రోహులు అనాలి కదా. లేదు బ్రిటిష్ వాడు పెట్టిన రూల్ బాగున్నది అంటే మరి బ్రిటిష్ వాడు పెట్టిన అన్ని రూల్స్ ఉండాలి కదా. అప్పుడు అన్ని రూల్స్ మంచివి అయితేనే. అయితే బ్రిటిష్ వాడు చాలా గొప్పవాడని చెప్తున్నారా ఏంటి మీరు? ఈ దేశాన్ని ఆడే కాపాడాడు, అది ఈ దేశాన్ని బాగు చేశాడు, ఆడు పెట్టిన రూల్స్ అన్నీ చాలా గొప్పవి అంటున్నారా మీరు? చాలా జాగ్రత్తగా ఆలోచించిన ఒక అద్భుతమైన పాయింట్ ఈరోజు త్రిపుల్ ఆర్ గారి ద్వారా బయటకు వచ్చింది. బీసీసీ అనేది అంటే మతం మారిన దళితుడికి రాజ్యాంగం ఇచ్చే రిజర్వేషన్లో లేకపోతే ఈ బెనిఫిట్స్ ఏమి వర్తించమన్నదే బ్రిటిష్ వాడట. ఆడి పెట్టిన రూల్ మమ్మల్ని పాటించమంటున్నారు. బ్రిటిష్ వాడు రూల్ మేమెందుకు పాటించాలండి? అసలు బ్రిటిష్ వాడు పెట్టిన రూల్ని వీళ్ళు అడ్డగోలుగా అడ్డదారిలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా యాడ్ చేయడం ఏంటండి అసలు? అంబేద్కర్ గారు ఒకవేళ ఆయన అది కరెక్టే అనుకుంటే ఆయనే పెట్టుండేవాడు కదా. అంబేద్కర్ గారినా తెలివైన వాళ్ళు, వాళ్ళకన్నా దేశం గురించి గొప్పగా ఆలోచించేసేవాళ్ళు. అంటే బీసీసీ అనేది అంబేద్కర్ గారికి వ్యతిరేకం అండి. అందుకే ఆయన తీసేశాడు. 36లో నుంచి బ్రిటిష్ వాళ్ళు పెట్టింది ఉన్నప్పుడు మరి అది అలాగే యాజ్ ఇట్ ఈజ్ కంటిన్యూ చేయకుండా ఆయన ఎందుకు తీసాడు? ఆలోచించాలి. బ్రిటిష్ వాళ్ళు పెట్టిన రూల్ మేము పాటించలేమండి, ఎస్సీలు ఎవరు పాటించరు. ఒకవేళ ఓకే, ఇందులో ఎస్సీల్లో అందరూ మంచోళ్ళు అంటలే, క్రిస్టియన్గా మారిన వాళ్ళు అందరూ మంచోళ్ళు అంటలేదు. ఎందుకంటే కొంతమంది వరస్ట్ బయట తయారైపోయింది. ఇప్పుడు వాళ్ళు అత్యంత నీచంగా ఇతర కులాలని ఇతర మతాలని హట్ చేస్తున్నారు. అలాంటి చట్టపరంగా మీరు ఏ చర్యలు తీసుకోండి, మేము వస్తాం మీతో పాటు. కానీ ఏమి అన్యం పుణ్యం తెలియక పొద్దున్నే పనిలోకి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చి ఆదివారం దేవుడి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి చర్చికి వెళ్ళి ఓ ప్రార్థన చేసి ఓ పాట పాడుకొని వచ్చినప్పుడు ఆ వచ్చే ఆ పేదల ఆ కుటుంబాల్లో ఆ కుర్రోడు చదువుకుంటే, ఆ చదువుకున్న కుర్రోడు మీ అమ్మ ఆదివారం చర్చికి వెళ్ళింది కాబట్టి నీకు రిజర్వేషన్ వర్తించదని అడిగి తీసేస్తే ఆ పేదరికంలో ఉన్నవాడు గవర్నమెంట్ స్కూల్లోనే చదవగలడు. ఆడేం టాప్ రాలేడు, ఆడికి అంత మంచి తిండి ఉండదు, మంచి ఆ ఎడ్యుకేషన్ ఉండదు. అలాంటి వాడు కనీసం రిజర్వేషన్ వర్తిస్తూ ఉంటే ఇదేమి లింక్ అండి? బ్రిటిష్ వాడు పెట్టింది మనకెందుకండి? బ్రిటిష్ వాడు పెట్టిన రూల్ పాటించాలా మనం? సరే, ఎంత తప్పండి ఇది? ఒకసారి ఆలోచించండి పెద్దలు. మీరు ఇందాక అనుకుంటే నిన్న ఏబిఎన్లో కూడా అంబేద్కర్ గారు పెట్టారు అన్నారు. అది 100% అబద్ధం అండి. అంబేద్కర్ గారు దీనికి వ్యతిరేకం ఎలాగో మీరే చెప్పారు. బ్రిటిష్ వాళ్ళు ఆల్రెడీ పెట్టింది ఉండగా అది కంటిన్యూ చేయకుండా అంబేద్కర్ గారు దాన్ని కట్ చేసి తీసి పారేశారు. క్యాన్సర్ కణాన్ని కట్ చేసి తీసేస్తారు చూడండి, అలాగ ఆపరేషన్ చేసి తీసి పారేశారు దీన్ని. ఇదేం రూల్ ఇది? బ్రిటిష్ వాడు పెట్టిన ఒక చెత్త రూల్ ఇది. దళితుడు అయినప్పుడు వాడు ఏ మతంలో ఉన్నాడు, ఊరి చివరే ఉంటాడు, చిన్న కులంగానే తక్కువ కులంగా అంటరాని వాడిగానే చూడబడతాడు, వాడి మీద అన్ని రకాల వివక్ష ఉంటుంది. కాబట్టి ఈ రిజర్వేషన్ అనేది వివక్షకి నేను ఇస్తున్నాను కాబట్టి వివక్ష అనుభవించినంతకాలం వాళ్ళు రిజర్వేషన్ ఉండాలని అయినా బ్రిటిష్ వాళ్ళు పెట్టింది తీసేశారు. మీరేమంటున్నారు? అంబేద్కర్ పెట్టింది మీరు పాటించరా? మీరు అత్తమోటి అంబేద్కర్ అంటారు కదా అంటున్నారు. అది న్యాయం కాదండి. పైగా అది రాజ్యాంగ విరుద్ధం. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అంటే ఆయన హెడ్ చేసిన కమిటీ ద్వారా వచ్చిన రాజ్యాంగంలో మరి అంత స్పష్టంగా పేర్కొంటే మీరు అంబేద్కర్ గారు ఫోటో పెట్టుకుంటూ మాట్లాడితే జై భీమ్ అంటూ ఆయన చెప్పిన దానికి వ్యతిరేకంగా వెళ్ళటం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఎక్కడ సార్ పేర్కొన్నారు? ఆయన పేర్కొంటే మరి 6 నెలల తర్వాత 1950 ఆగస్టులో ఒక ప్రెసిడెంట్ గారితో లెటర్ వేసి ఎందుకు పెట్టించారండి? చెప్పండి. అది అంబేద్కర్ గారు దాన్ని వ్యతిరేకించారు. ఈ పాయింట్ మాత్రం మీరు ఒక మాట చెప్పారనుకోండి సార్, మీరు చాలా మంచి ఇన్ఫ్లుయెన్సర్, చాలా మేధావి, అన్ని విషయాలు కూలంకషంగా తెలుసుకున్న వ్యక్తి. మీ మీద జనానికి ఒక అభిప్రాయం ఉంటుంది, రాజుగారు ఏం చెప్పినా కరెక్టే అని. మీరు ఇలాంటి రాంగ్ స్టేట్మెంట్లు ఇచ్చేసారనుకోండి, జనం అదే నమ్ముతారు.
అది తప్పు కదండి. అన్నీ తెలిసిన మీలాంటి వాళ్ళు ఇలాంటి అబద్ధాలను ప్రచారం చేయకూడదు కదా. ఓకే, ఒకవేళ అది మీకు ఆయన పెట్టింది కాదు అనే విషయం మీకు తెలియకపోయి ఉండొచ్చు. ఇది ఆయన పెట్టలేదు, ఆయన దీన్ని వ్యతిరేకించాడు, బ్రిటిష్ వాళ్ళు పెట్టింది ఆయన తీసేశాడు, ఆయన రాజ్యాంగం కంప్లీట్గా ఇచ్చినప్పుడు ఈ రూల్ లేదు, అందుకే దీన్ని మళ్ళీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రూపంలో తీసుకొచ్చారు అని. మీరే ఇంకో చోట ఎక్కడో అన్నారండి, 51% అసెంబ్లీలో ఆమోదిస్తే తప్ప ఇది అవ్వదు అని. అది కూడా రాంగ్ అండి. ఎందుకంటే ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్తో దీన్ని అమెండ్ చేశారు తప్ప అప్పుడున్న 1/3 మెజారిటీతోనో లేదా అప్పుడున్న 51% అసెంబ్లీల అనుమతితోనో దాన్ని అమెండ్ చేయలేదండి. జస్ట్ ఒక రాష్ట్రపతితో లెటర్ వేయించి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ దాన్ని తీసుకెళ్ళి అమెండ్ చేస్తారంటే అంత సింపుల్గా అమెండ్ చేసింది మరో ప్రెసిడెన్షియల్ ఆర్డర్తో ఈజీగా దాన్ని రద్దు చేయొచ్చండి. ఈజీగా రద్దు చేయొచ్చు. ఎందుకంటే పెట్టినప్పుడు నిజంగా మీరు అన్నట్టు 51% అసెంబ్లీలు 1/3 మెజారిటీ ఇదంతా దాంతో పెట్టారనుకోండి, బిల్లు పాస్ అయి పెట్టారనుకోండి, మళ్ళీ దాన్ని ఒక తీయాలంటే అదే చేయాలి. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. వీళ్ళు 1950లో ఇది పెట్టినప్పుడు దళిత హిందువులు తప్ప ఇంకెవరికి వర్తించమని పెట్టేశారు. మరి తర్వాత సిక్కుల్ని యాడ్ చేశారు. అప్పుడేమి 51% అసెంబ్లీలో ఒప్పుకోలేదు, 1/3 మెజారిటీ లేదు, సింపుల్గా యాడ్ చేశారండి. 80లోనే ఎప్పుడు బుద్ధిస్టులు యాడ్ చేశారు, 90లో అనుకుంటా బుద్ధిస్టులకు ఇచ్చేసారు. అప్పుడు కూడా 51% అసెంబ్లీలో ఒప్పుకోవడం ఈ తంతు ఏమీ లేదండి. చాలా సింపుల్గా వాళ్ళకి యాడ్ చేశారు. అంతే సింపుల్గా క్రిస్టియన్స్ని యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఎవరైనా పోరాడేస్తారేమో, పోరాడేసి అక్కడ దాకా తీసుకెళ్ళిపోతారేమో అనే ఉద్దేశంతో, లేదా బాబు ఇది చాలా పెద్ద మ్యాటర్, ఇది అసెంబ్లీలో ఒప్పుకోవాలి, 1/3 మెజారిటీ ఉండాలి, రాజ్యసభలో పార్లమెంట్ అంత చెప్పేస్తున్నారండి. అది కూడా రాంగ్ స్టేట్మెంట్ అండి. 100% రాంగ్ అండి. అయితే ఇక్కడున్న క్రిస్టియన్స్ని బూచిగా చూపించి మెజారిటీ శాతం ఉన్న హిందువుల్ని దగ్గర చేసుకోవాలనే ఉద్దేశంతో రాజకీయ పార్టీలు చేస్తున్న గేమే తప్ప ఇది. నిజానికి మన భారతీయులే ఏ మతంలోనూ ఉండవండి, వాళ్ళు మన భారతీయులు అయినప్పుడు వాళ్ళ హక్కులు కాపాడాల్సిన బాధ్యత ఇక్కడ ప్రతి పార్టీ మీద ఉంటుంది సార్. మరి ఆ మెచ్యూరిటీ మన వాళ్ళకి ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. ఇప్పుడు రాజ్యాంగంలో ఉంది కాబట్టి మీరు దాన్ని పాటించాలి అంటున్నారు కదా. అసెంబ్లీ అంటే శాసనాలు చేసేది అక్కడే, శాసనాలు అక్కడే తయారవుతాయి. అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఒక శాసనం తయారైతే దాన్ని ఖచ్చితంగా ప్రజలందరూ ఒప్పుకుని తీరాలి. గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి శాసనం చేశాడు. ఏంటి? 3 రాజధానులు అనే బిల్లు. ఇక్కడ 3 ప్రాంతాలను అభివృద్ధి చేస్తాను, ఒక ప్రాంతంలోనే ఉండకూడదు, 3 ప్రాంతాలు అభివృద్ధి చేస్తాను కాబట్టి వైజాగ్ని, కర్నూలుని అలాగే అమరావతిని కూడా నేను రాజధాని చేస్తాను బిల్ పాస్ చేశాడు. ఎందుకంటే అప్పుడు అతని దగ్గర 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి అప్పుడు రాజధాని ప్రాంత రైతులే కదండి, మనం కూడా ఒప్పుకోలేదు కదా. అరే శాసనం చేసినప్పుడు మీరు పాటించాలి కదా అని అప్పుడు మీరు ఎందుకు చెప్పలేదు రఘురామరాజు గారు? అసెంబ్లీలో ఒక శాసనం అయిందంటే ప్రజలందరూ దాన్ని పాటించాలి, ఎందుకంటే మనం ఎన్నుకున్న గవర్నమెంట్ కాబట్టి మనం ఎవ్వరూ మాట్లాడకూడదు, మీరు ఎవ్వరూ పోరాడకూడదని. మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు చెప్పండి మీరు? అంటే అన్యాయం జరిగితే ప్రజలు తిరగబడతారు కదా. శాసనాలు ప్రజల కోసం జరగాలి తప్ప శాసనాల కోసం ప్రజలు కాదు కదా. అది రాజ్యాంగంలో పెట్టండి, లేకపోతే చట్టాల్లో పెట్టండి, పార్లమెంట్లో బిల్ చేయండి. ఎందుకు అవి చేశారు? ఇది వ్యవసాయ చట్టాలు పార్లమెంట్లో బిల్ అయిపోయింది. పార్లమెంట్లో బిల్ అయిపోతేనే మొత్తం అక్కడ ఉన్న రైతులు ఒప్పుకోకుండా ఎంత పెద్ద గలాట చేశారండి ఢిల్లీని. అప్పుడు వాళ్ళు మీకు చెప్పారు మరి బాబు పార్లమెంట్లో బిల్లు అయితే దాన్ని ఖచ్చితంగా మీరు ఒబే చేసి తీరాలి, మళ్ళీ ఆ బిల్లు పోయేదాకా మీరు నోరెప్పకూడదు, మీ ఇంకో గవర్నమెంట్ని మీరు గెలిపించుకుని ఆ గవర్నమెంట్ ద్వారా బిల్లు తీయించాలి తప్ప మీరు ఇలా రోడ్లెక్కి గొడవలు చేయకూడదని మీరు వాళ్ళకి చెప్పారా? సిఏ ఎన్ఆర్సీలో బిల్లు వచ్చినప్పుడు భారతదేశంలో ఉన్న ముస్లింలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారండి. బిల్లు ఆల్రెడీ అయిపోయింది కదా, మీరు ఎందుకు రోడ్ల మీదకి వస్తారని అడగలరా? అలాగే ఎస్సీలకు సంబంధించి ఇన్ని సంవత్సరాల నుంచి ఈ కత్తి అలా ఎలబడి ఉంది. దాని మీద మాట్లాడతారు, ఆ రూల్ని పాటించిన వాళ్ళు ఉంటారు, ఇది తప్పు కాబట్టి మేము చేయమది అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ మనం అడగకూడదండి, మనం కౌంటర్ చేయకూడదు. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు కూడా నేను మీ మీద నాకు 1% కూడా కోపం కానీ లేకపోతే ద్వేషం కానీ లేదు, ఎందుకంటే మీ వ్యక్తిత్వం నాకు తెలుసు. కానీ కేవలం ఈ అంశం మీద మీరు మాట్లాడే మాటలు టోటల్ ఎస్సీ కమ్యూనిటీని ఇతర కులాల దగ్గర దొంగలుగా నిలబెడుతుందండి. దొంగలుగా. అది దొంగలు ఎవరు లేరండి ఎస్సీస్లో. అంటే దేశాన్ని దోచుకుని, ప్రజలను దోచుకుని, ప్రజలను నరకయాతన పెట్టేసి ఇలాంటి వాళ్ళు ఎవరు లేరండి. గట్టిగా అయితే ఆడికున్న హక్కును వాడుకుంటున్నాడు, ఆ హక్కు వాడుకోవడానికి లేదని ఒక తప్పుడు డాక్యుమెంట్ ఒకటి అడ్డు ఉంది, ఆ డాక్యుమెంట్ని పాటించమంటున్నారు. అది కరెక్టేం కాదండి, న్యాయం కూడా కాదు.